మేనేజ్మెంట్ అడిగితే బొగ్గు కొనడానికి డబ్బులు లేవు, రా మెటీరియల్ కొనడానికి డబ్బులు లేవు. రా మెటీరియల్ కొనటానికి డబ్బులు లేక స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్ జరగని దుస్థితి. ఇక అబద్ధ ప్రచారం చేస్తారు. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం పైన భారం అయిపోతుంది, నష్టపోతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది డబ్బులు? పెట్టినప్పుడు 4,890 crore ఇన్వెస్ట్మెంట్ చేశారు. అందుకు అనేక రేట్లు డివిడెండ్ రూపంలో, పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కట్టింది. తర్వాత 3,110 crores ప్రిఫరెన్షియల్ షేర్లు అలాట్ చేసింది. సో అది 2015 వరకే స్టీల్ ప్లాంట్ తిరిగి చెల్లించింది. ప్రభుత్వం కనుక మరోసారి ఒక 3,110 కోట్లు అంటే గతంలో కేటాయించి స్టీల్ ప్లాంట్ తిరిగి చెల్లించిన మొత్తాన్ని కనుక మళ్ళీ ఇస్తే మళ్ళీ కట్టుకుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. ఏది ఫ్రీగా ఇవ్వమని అడగడం లేదు. స్టీల్ ప్లాంట్కి ఏది ఉచితంగా ఇవ్వమని అడగడానికి స్టీల్ ప్లాంట్ ఏమో అదానికి కాదు కదా, ఫేవర్ చేయమని అడగడానికి. స్టీల్ ప్లాంట్ ఫేవర్ చేయమని